ఈరోజు మరి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆదివారపు ఆరాధన కూడికకు మీ అందరికీ ఆహ్వానాన్ని పలుకుతున్నా. మరి ప్రత్యేకంగా జరుగుతున్న ఈ ఆరాధనలో మీరు మాతో కూడా కలిసి ప్రార్థనలు ఏకీభవించాల్సిందిగా మరి మనవి చేస్తున్నాం. ప్రారంభ ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి మన సంఘ సభ్యురాలు మరి లలిత ముందుకు వచ్చి మనం ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. గత పునర్ధాన దినం నుంచి ఈ పునర్ధాన దినం వరకు మమ్మల్ని అందరినీ కూడా నీ సజీవ రెక్కల కింద భద్రపరుచుకున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా తండ్రి, ఈ విధంగా మేము కూడి నిన్ను స్తుతించి ఆరాధించుకునే కృపని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ముఖ్యంగా మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కల్లో ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎక్కడెక్కడ నీ ఆరాధనలు జరగనే ఉంటున్నాయో ప్రభువా, ప్రతి ఒక్క ఆరాధన నీ నామానికి మహిమకరంగా జరుగుటకు నీ కృప సహాయము దయచేయండి. ముఖ్యంగా మా సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో అందరినీ నీ సన్నిధానానికి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము నాయన. పాటల ద్వారా మీరే మహిమ పొందుకోండి, స్తుతి ఆరాధన ద్వారా మీరే మహిమ పొందుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం నాయన. ఆత్మతోనూ సత్యంతోనూ మేము ఆరాధించుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా. వాక్యం చేత కూడా మమ్మల్ని బలపరచండి. నీ దాసుల్లో నుంచి మీరే మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ ఈ యొక్క తండ్రి పునరుద్ధరణ దినమున తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలో భద్రపరచమని, ఆది నుంచి అంతం వరకు నీ నామాధ్యక్షతలో జరిపించమని, మహిమ ఘనత ప్రభావములు నీ నామానికే చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరుసు ఎవాంజలికల్ చర్చ్ క్వైర్ ముందుకు వచ్చి మరి పాటలు నడిపిస్తారు. మరి పాటలు పాడి దేవుని నామాన్ని కనపడదాం. హల్లెలూయా. అందరం కలిసి మొదటి పాటగా స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము అనే పాట పాడుకొని దేవుని నామాన్ని కనపరుద్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ శుద్ధినున్న శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ శుద్ధినున్న శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా.
సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రెండవ పాటగా ఆరాధింతుము ఆనందింతుము అనే పాట పాడుకొని దేవుని నామాన్ని కనపరుద్దాం. ఆరాధింతును ఆనందింతును యేసునిలోనే ఎల్లవేళలా, ఆరాధింతును స్తుతింతును యేసుని నేను ఎల్లవేళలా, ఆరాధింతును. నా హృదయం తారంగములో వినిపించెను ప్రభు పాదధ్వని, నా హృదయం తారంగములో వినిపించెను ప్రభు పాదధ్వని, తెరువాబడెను నా మనోనేత్రం, తెరువాబడెను నా మనోనేత్రం, గుర్తించితి నా ప్రాణ ప్రియుని, గుర్తించితి నా ప్రాణ ప్రియుని, ఆరాధింతును ఆనందింతును యేసునిలోనే ఎల్లవేళలా, ఆరాధింతును. ప్రేమ ధ్వజమునెత్తి ప్రభు నాపై వీడను తరమా ప్రభు సన్నిధి, ప్రేమ ధ్వజమునెత్తి ప్రభు నాపై వీడను తరమా ప్రభు సన్నిధి, ప్రభు కౌగిలిలో పరవశముంది, ప్రభు కౌగిలిలో పరవశముంది, పాడేద ప్రభుకే స్తుతి నిత్యము, పాడేద ప్రభుకే స్తుతి నిత్యము, ఆరాధింతును ఆనందింతును యేసునిలోనే ఎల్లవేళలా, ఆరాధింతును. కార్చెను రుధిరం ప్రభు తనువే, తడిపెను నాదు ఉల్లమునే, కార్చెను రుధిరము ప్రభు తనువే, తడిపెను నాదు ఉల్లమునే, తన ఎదలో నను దాచెను విభుడే, తన ఎదలో నను దాచెను విభుడే, ప్రభునికే నేను అంకితము, ప్రభునికే నేను అంకితము, ఆరాధింతును ఆనందింతును యేసునిలోనే ఎల్లవేళలా, ఆరాధింతును స్తుతింతును యేసునిలోను ఎల్లవేళలా, ఆరాధింతును. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మరి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మా పెద్ద కుమార్తె బ్రైటీ హ్యాన్న సుశీల ముందుకు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. ఈరోజు జరుగుతున్న ఈ యొక్క ఆదివారపు ఆరాధన అంతటిని దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చున్నట్లుగా తన వాక్యమై ఉన్న మన్నాతో కూడా దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Yes. పాత్రుడా ఘనతకు అర్హుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నిత్యరవగు తండ్రి సమాధానాధిపతి గొప్ప దేవుడా నీ నామానికే వేలాది స్తుతులు స్తోత్రాలు Amen. చెల్లించుకుంటున్నాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, గతించిన కాలమంతయు గతించిన దినములన్నీ నీ కృపా కాపుదల భద్రపరిచి ఈ దినాన్ని Yes. క్షణాన్ని చూసే భాగ్యాన్ని అల్పులమయోగ్యులమైన మా ప్రతి ఒక్కరికి నీ దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవ, Amen. మరి మేము ఈ క్షణం వరకు ఈ దినం వరకు సజీవంగా ఉన్నామంటే అది కేవలం నీ ఉచితమైన కృపే తండ్రి. దేవ, నువ్వు మా పట్ల విస్తరింపజేస్తున్న నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ ఎనలేని ప్రేమను బట్టి నీ నామానికే వేలాది స్తుతులు Yes. చెల్లించుకుంటున్నాం. దేవ, ఇప్పటి వరకు దేవ మేము పాడిన ప్రతి ఒక్క పాట ద్వారా కూడా దేవ నీవే నీ నామాన్ని మహిమపరచుకునవలసిందిగా నేను అడుగుచున్నాం తండ్రి. దేవ, ఇంకను మరి మేమందరం కూడా చేయబోయే ప్రతి ఒక్క స్థుతి మూలముగా ఒక గొప్ప దుర్గాన్ని నీవే స్థాపించవలసిందిగా నేను అడుగుచున్నాం తండ్రి. దేవ, ఇంకను దేవ మరి మేమందరం కూడా ఈ ఆదివారపు ఆరాధనలో పాల్గొంటుండగా దేవ Yes. మా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడండి తండ్రి. దేవ, నీ వాక్యం ద్వారా మా ప్రతి ఒక్కరిని కూడా బలపరచవలసిందిగా నేను అడుగుచున్నాం. దేవ, ఇంకను సంఘానికి రానైనటువంటి బిడ్డల్ని త్వరపెట్టి నడిపించండి తండ్రి. దేవ, ఇంకా సంఘాన్ని నలుమూలలో విశాలపరచండి తండ్రి. అలాగనే దేవ, ఏ బిడ్డ అయితే ఎటువంటి బాధతో ఎటువంటి వేదనతో వస్తుందో మేము ఎరగం, కానీ నీవు సర్వమును చూచుచున్న దేవుడు తండ్రి. సర్వం ఎరిగిన సర్వంతర్యాముడు తండ్రి. బాధల్లో ఉన్నటువంటి బిడ్డలకి విడుదల నెమ్మదిని దయచేయండి తండ్రి. ఇరుకుల్లో ఉన్నటువంటి బిడ్డలకు విశాలతను దయచేయండి తండ్రి. అలాగనే దేవ, మరి అనారోగ్యతలతో ఉంటున్న బిడ్డలకి సంపూర్ణమైన స్వస్థతని నీవే దయచేయవలసిందిగా నేను అడుగుచున్నాం. దేవ, ఈ ఆరాధన అంతట్లో కూడా నీవే ఆది నుండంత వరకు నీ నామ అధ్యక్షతను వహించవలసిందిగా నేను అడుగుచు, ఇంకను దేవ నీవే మా ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి వాక్యం ద్వారా మా ప్రతి ఒక్కరిని కూడా బలపరచవలసిందిగా నేను అడుగుచు, ఈ కొద్ది ప్రార్థనను నీ పాదాలకి అప్పగించుకుంటూ మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మనమందరము లేచి నిలబడి కీర్తనలు 42వ కీర్తన వద్ద మీ బైబిల్ తెరవండి. కీర్తనలు 42వ కీర్తన. మన మధ్యలో ఉన్న పాస్టమ్మ గారు ఈ కీర్తన మనతో చదివిస్తారు. అందరూ కూడా 42వ కీర్తన వద్ద మీ బైబిల్ తెరవండి. 42వ కీర్తన మొదటి నుండి చివరి వరకు మన మధ్యలో ఉన్న పాస్టమ్మ గారి కీర్తన చదివిస్తారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదును. దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింపగళ్ళు నా కన్నీళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న జన సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతము నుండి మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. జల ప్రవాహ ద్వారాల ధ్వని విని కరుడు కరుడని పిలుచుచున్నది. నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. అయినను పగటి వేళ
యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మర్చి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఆమేన్. ఈరోజు మనమందరం ఆ విధంగా నిలబడి ఉండగానే మన రెండు చేతులు పైకెత్తి కొద్ది క్షణాలు దేవుని స్తుతి ఆరాధన చేద్దాం. మనకు బలమైన దేవుని బట్టి ఆనందగానం చేయడానికి కీర్తనకారుడు ఆసాపు భక్తుడు 81వ కీర్తనలో రాస్తున్నాడు. నీకు బలమైన దేవుని బట్టి నువ్వేం చేస్తావు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భక్తుడైన ఆసాపు అయితే నేను ఆనందగానం చేస్తానంటున్నాడు. మరి అలాగే మరి నీకు దేవుడు బలంగా ఉంటే నువ్వేం చేస్తావు? వాట్ యూ విల్ డన్ ఇన్ యువర్ లైఫ్, వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ, నువ్వేం చేయబోతున్నావు? ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ స్టెప్ టు డూ? నీవేం చేయాలని తీర్మానించుకుంటున్నావు? ఈరోజు దేవుడు నీతో అడుగుతున్నాడు. నీకు దేవుడు బలంగా ఉంటే నేను దేవుని స్తుతిస్తాను అని ఒక భక్తుడు ఆయన స్తుతిస్తానంటున్నాడు. మరొక భక్తుడు 63వ కీర్తన నేను వేకువనే వెతుకుతాను ఆయన్ని, మరి ఆయనను వేకువనే వెతుకుతాను, స్వరమండలమా సితారా తీసుకొని ఆయన నేను స్తుతిస్తానని ఇంకొక భక్తుడు అంటున్నాడు. మరి 34వ కీర్తనలో భక్తుడైన దావీదైతే నాతో కూడి యెహోవాను గణపరచండి, మనం ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం అంటున్నాడు. కాబట్టి నీకు ఆయన బలంగా ఉంటే పాటలు పాడాలి, స్తుతించాలి. గడిచిన 2023 అంతా కాపాడి 2024లో 3వ వారం దేవుని సన్నిధిలో ప్రవేశింపజేసినట్టు ఇది ఆయన బలం కాదా? మన బలం కొద్దిదే, కానీ దేవుని బలం గొప్పది. కాబట్టి ఆ బలాన్ని ఇంకనూ పొందాలని తీర్మానించుకున్న బిడ్డలు రెండు చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో స్తుతి ఆరాధన చేద్దామా? స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. దేవుని వాక్యంలో ఉంది, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఈరోజు నీ స్థితిని మార్చేది, నీ పరిస్థితులను మార్చేది కేవలం స్తుతి ఒక్కటి మాత్రమే. దేవుని స్తుతిస్తే ఎవ్రీ సిచ్యువేషన్ విల్ బి గోయింగ్ టు చేంజ్ అకార్డింగ్ టు హిస్ ప్రైజ్. ఆయన యొక్క స్తుతిని బట్టి, ఆయన స్తుతించడం బట్టి ప్రతి ఒక్క పరిస్థితిని కూడా దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితులను మార్చుకోవడానికి ఇష్టపడితే బెటర్ టు రైజ్ అప్ అండ్ స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ రేజ్ యువర్ హ్యాండ్, రేజ్ యువర్ వాయిస్ టువర్డ్ గాడ్ అండ్ ప్రైజ్ అంటు గాడ్. దేవుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని కనపడదాం. బలమైన దేవుడవు, ఆమేన్, బలవంతుడవు నీవు, గ్లోరీ. బలమైన దేవుడవు, ఆమేన్, బలవంతుడవు నీవు. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము. సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. అందరూ పాడదాం. సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. యేసు యేసు యేసు
ఎంత మధురం నీ నామం, క్రీస్తు క్రీస్తు క్రీస్తు. ఎంత బలమైనది నీ నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు 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 ఎంత మధురం నీ నామం, క్రీస్తు క్రీస్తు క్రీస్తు. ఎంత బలమైనది నీ నామం. నల్లవ 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 రేసు నల్లవారైమే నగ్గలింగి పాడు మింగి ఏసు నల్లవా. నల్లవ 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 రేసు నల్లవా நாங்களிங்கே பாடும் இங்கே ஏசு நல்லவா, ஏசு நல்லவா, ஏசு நல்லவா, ஏசு நல்லவா, ஏசு நல்லவா. இங்கள் ஏசு நல்லவா, ஏசு நல்லவா, ஏசு நல்லவா, ஏசு நல்லவா. మన దేవుడు దేవుడు యేసే దేవుడు ఆమేన్. మన దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా రోహి రోహి యెహోవా రోహి యెహోవా నా కాపరి ఆమె యేసయ్యా నా కాపరి. యెహోవా రోహి యెహోవా రోహి యెహోవా రోహి యేసయ్యా నా కాపరి యేసయ్యా నా కాపరి. హోసానా హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా. అందరూ పాడాలా. హోసానా హల్లెలూయా 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 హోసానా హల్లెలూయా. హోసానా 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 మహోన్నతుడు హల్లెలూయా. హోసానా 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 మహోన్నతుడు ఆమేన్. దేవాని నామము ఉన్నత నామము కృతజ్ఞతాస్తుతులు నీకే ప్రభావము రారాజునకే. మహిమా 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 రారాజునకే హల్లెలూయా. మహిమా 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 రారాజునకే. దేవాని నామము ఉన్నత నామము కృతజ్ఞతాస్తుతులు నీకే ప్రభావము రారాజునకే. యేసు నా చేయి విడువాడు ఆమేన్. యేసు నా చేయి విడువాడు. సోడి గాలి వచ్చిన ఘోర తుఫాన్ వచ్చిన యేసు నా చేయి విడువాడు. అందరూ పాడాలా. యేసు నా చేయి విడువాడు యేసు నా చేయి విడువాడు. సోడి గాలి వచ్చిన ఘోర తుఫాన్ వచ్చిన యేసు నా చేయి విడువాడు. దైవహ్యూత సైన్యం సాగుచున్నది విమోచన గీతంతో విజయ గీతంతో. అందు నిత్యానందము నిత్య జీవము ఈ సైన్యంతోనే సాగేదను. అందరు పాడదాం. అందు నిత్యానందము నిత్య జీవము ఈ సైన్యంతోనే సాగేదను. దిగి వచ్చుచున్నది దిగి వచ్చుచున్నది దైవ మహిమ దిగి వచ్చుచున్నది. శుద్ధులు ప్రార్థించుండగా ఆయన కార్యం చేయుడు. ప్రభుని మహిమ దిగి వచ్చుచున్నది. అందరు పాడదాం. దిగి వచ్చుచున్నది దిగి వచ్చుచున్నది
దైవ మహిమ దిగి వచ్చుచున్నదే, శుద్ధులు ప్రార్థించుండగా ఆయన కార్యం చేయును. ప్రభుని మహిమ దిగి వచ్చుచున్నది, యేసు నా చేయి విడువాడు, యేసు నా చేయి విడువాడు. సుడిగాలి వచ్చిన, ఘోర తుఫాన్ వచ్చిన, యేసు నా చేయి విడువాడు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు ఆమె, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా మేము ఎరుగుదుము. ఆమె నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా మేము ఎరుగుదుము. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు ఆమె, పరిశుద్ధాత్ముడా. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఈ స్తుతి ఆరాధన ద్వారా దేవుడు మహిమ పొందిన విధానాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తూ మన మధ్యలో ఉన్నటువంటి మరి సహోదరుడు టైసన్ ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఈరోజు జరుగుతున్న ఈ ఆరాధన అంతటినీ మరి దేవుడు జయకరంగా ఆశీర్వాదకరంగా తన వాక్యమైన మన్నాతో కూడా దేవుడు మనతో మాట్లాడినట్లు క్లుప్తంగా ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన. స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించడం మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దీవించి ఆశ్రయించి కాచి కాపాడి మన నాయన ఈ జనవరి మాసంలో 3వ వారంగా మీ పాదసన్నిధిలో చేరి ప్రార్థించే భాగ్యాన్ని యోగ్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పాటల ద్వారా మీ నామాన్ని మహిమ పొందినాం తండ్రి. నాయన బైబిల్ పట్టణం ద్వారా మీరు మాతో మా నోటితో పలికించినారు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా మన నాయన స్తుతి ఆరాధనలో పరిశుద్ధ ఆత్మదేవ మీరు మాలో ఉండి సంచరించిన విధానానికై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆత్మదేవ మీరు మాతో మాట్లాడుచున్న మాటకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నప్పుడు మేము పెడచోన పెట్టి మరి నాయన వినకుండా మరి తండ్రి మరి మేము మా చెవులతో విని హృదయాల్లో భద్రపరుచుకునే కృపని నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. గడిచిన వారం అంతా మన నాయన అనారోగ్యంగా ఉన్న బిడ్డల్ని విడుదలనిచ్చినారు, ఆశీర్వదించినారు. మన నాయన మీ పాదసన్నిధికి నడిపించినారు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కృపగల దేవ, దయగల తండ్రి, ఆత్మదేవ మీరు మాతో మాట్లాడుచున్నప్పుడు మా మనసులు మా హృదయాలు సాతాను గారు దొంగలించకుండా మన నాయన శ్రద్ధగా భక్తితో మేము మన నాయన మీ మాటలు వినే చెవులు మాకు ఇవ్వడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి మేము ఈ ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి ఆశీర్వదించడానికి వందనాలు చెల్లించుకోవచ్చు. ఈ కొద్ది విన్నపం నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యం చదవబడిన లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. పోయిన వారం 41వ కీర్తనలో నుండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు అనే మాట మీద మనం ధ్యానం చేశాం. ఈ వారం ద్వితీయ స్కందం, బైబిల్ని పంచస్కందాలుగా విభాగించారు. అంటే ఈ యొక్క కీర్తనలు అనే గ్రంథాన్ని పంచస్కందాలు అంటే 5 స్కందాలుగా 5 భాగాలుగా విభాగించారు. ఎందుకంటే మనం బుక్ తెరవగానే బైబిల్లో మొదటిగా బైబిల్ తెరవగానే మనకు ఎన్ని కాండాలు కనబడతాయి చెప్పండి? మోషే రాసిన పుస్తకాలు మొత్తం ఎన్ని? 5. అందరిటి వినాల. మోషే రాసిన పుస్తకాలు 5. మొదటిది ఏంటి? ఆదికాండం. రెండవది నిర్గమకాండం. మూడవది లేవ్యాకాండం. నాలుగోది సంఖ్యాకాండం. 5వది ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలను ఉద్దేశించి కీర్తనలు కూడా 5 స్కందాలుగా విభాగించారు. స్కందము అంటే ఒక పుస్తక సంపుటి, అంటే ఒక్కొక్క భాగం అన్నమాట. మనం ఇప్పుడు ద్వితీయ స్కందంలో ఉన్నాం. ఈరోజు నుండి 2వ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ అండ్ సెకండ్ ఎపిసోడ్ అంటారు కదా, ద సెకండ్ ఎపిసోడ్. ఈ 2వ ఎపిసోడ్లో మనం చూస్తే దుప్పిని గురించి ప్రస్తావిస్తున్నాడు.
సెకండ్, ఈ రెండవ స్కందాన్ని మనం చూసినట్లయితే దుప్పితో స్టార్ట్ చేస్తున్నాడు. దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. ఈ ద్వితీయ స్కందము అనే ఇక్కడ కోరహు కుమారులు రాసినటువంటి కీర్తనలు మనం చూస్తున్నాం. ఇంతవరకు దావీదు కీర్తనలు మనం చూసాం. ఇప్పుడు కోరహు కుమారుల కీర్తనలు కొన్ని మనం చూడబోతున్నాం. కోరహు కుమారులు నలుగురు. ఈ కోరహు కుమారులు, కోరహు దేవుణ్ణి తెలిసిన వాడే, ఒక నాయకుడే. కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారితో జత కట్టినటువంటి వాడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి నాయకుడు. ఒక విధంగా కోరహును ఏమని పిలుస్తామంటే దుష్ట నాయకుడు అని పిలవచ్చు. దురాత్మను ఆవరించుకున్న నాయకుడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి నాయకుడు అని పిలవచ్చు. ఎందుకంటే తను కూడా ఒక నాయకుడే. ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించే విషయంలో, ఇశ్రాయేల్ జనాంగాన్ని తప్పుదో పట్టించే విషయంలో ఒక దుష్ట నాయకుడు అని చెప్పొచ్చు. ఈ కోరహు ఒక్కడే కాదు, కోరహుతో పాటు అభిరామ్ జాయిన్ అయ్యాడు, దాతాను జాయిన్ అయ్యాడు. అభిరాము దాతాను అని బైబిల్లో ఉంది. కోరహు, అభిరాము, దాతాను, ఈ ముగ్గురు మరి వీరున్న చోట వారితో ఏకీభవించిన వారందరూ కూడా మరి భక్తిహీనులు అని బైబిల్లో ఉంది. భక్తిహీనుల గుడారాలు అని బైబిల్లో ఉంది. భక్తిహీనుల గుడారముల దగ్గర నివసించట కంటే నా దేవుని మందిర ద్వారం వద్దనుంట నాకు ఇష్టము అని కోరహు కుమారులు 84వ కీర్తనలో రాస్తారు. ఎందుకు అంటే ఆ దినాల్లో మోసే కాలంలో కూడా గుడారాలు వేసుకున్నారు. దేవుణ్ణి ఒకవేళ దేవుడు కూడా మా మధ్యలో ఉండాలంటే దేవుని కూడా ఒక గుడారం వేశారు. దాన్ని ప్రత్యక్ష గుడారం అంటారు. ఏమంటారు చెప్పండి? ప్రత్యక్ష గుడారం, ట్యాబర్నికల్ అంటారు. ట్యాబర్నికల్, ద టెంట్ ఆఫ్ ట్యాబర్నికల్. ఈ ప్రత్యక్ష గుడారంలో కేవలం లేవీయులు అయినటువంటి వారు, ప్రధాన యాజకులైనటువంటి వారు మాత్రమే ఈ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి దేవుని దర్శించేవారుగా ఉన్నారు. అయితే భక్తిహీనుల గుడారం దగ్గర ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒకరోజు భూకంపం వచ్చింది. దేవుని దగ్గరకు వెళ్ళడానికి ఇష్టపడలేదు. మోషే చెప్తే మేమెందుకు వినాలి? మోషే ఒక నాయకుడా? మేము ఎప్పటి నుండో నాయకులం అని చెప్పి వారు తమంతట తాము ఆలోచన చేసి భిన్నంగా మనల్ని నడిపించేవాడు దేవుడే కానీ ఆ నాయకుడు చెప్తే మేము వినం అని చెప్పి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడి దేవునికి వ్యతిరేకంగా పోగైనటువంటి జనాంగం ఈ యొక్క కోరహు, అభిరాము, దాతాను. వారి గర్భంలో నుండి పుట్టినటువంటి వారే కోరహు కుమారులు. కొంతమందికి పండితులకు పరమచుంటలు కూడా పుడతారు. కానీ ఈ భక్తిహీనుని కడుపులో భక్తి కలిగిన వారు జన్మించారు. అది విచిత్రం. హల్లెలూయా. భక్తిహీనుని కుటుంబం నుండి భక్తి కలిగిన వారు జన్మించారు. కొంతమంది భక్తి కలిగిన వారి కుటుంబంలో భక్తిహీనులు తయారవుతారు. ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, మనం భక్తి కలిగిన వారి కుటుంబంలో నుండి వచ్చినా భక్తి లేకపోతే వృధా. చాలామంది మా నాన్న పాస్టరు, లేకపోతే మా నాన్నది, మా అమ్మిది అని చెప్పుకుంటే ప్రయోజనం లేదు. కానీ దానికి తగ్గట్టు మనం జీవించకపోతే ప్రయోజనం లేదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు కోరహు కుమారులు, కోరహు చెప్పినట్టు కాదు, తండ్రే, తన సొంత తండ్రే, కానీ పరమ తండ్రి అయిన దేవునికి లోబడి నాయకుడిగా ఏర్పరచబడిన మోషే మాటలకు వారు విలువ ఇచ్చారు. దేవుని చిత్తానికి లోబడ్డారు. దేవుని నడిపింపును కోరుకున్నారు. ఈరోజు ఎంతమంది దైవ ప్రణాళికకు లోబడుతున్నారు? దట్స్ వాట్ ఐఎమ్ క్వశ్చనింగ్. ద స్ట్రైట్ అవే అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ స్ట్రైట్ అవే క్వశ్చనింగ్ us. We need to obey. Obedience is more than sacrifices, better than sacrifices. విధేయత అనేది మనం వేల కొలది బలులు అర్పించడం కంటే కూడా శ్రేష్టం. అదే మాట వినుట శ్రేష్టం అని బైబిల్లో. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్తే నేను ఎందుకు వింటా, ఈమె చెప్తే నేను ఎందుకు వింటా, నా ఇష్టమే నేను చేస్తా అనేటువంటి ఆలోచన ఉంటే ఈ 2024లో 3వ వారం తిరిగి దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తానికి లోబడాలి.
దేవుని చిత్తానికి లోబడి ఉంటే నత్తివాడిని దేవుడు నాయకుడిగా నిలబెట్టినా నువ్వు ఒప్పుకోవాలి. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్పండి హల్లెలూయా. అమ్మ వింటున్నారా? నత్తివాడిని నాయకునిగా నిలబెట్టినా మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అరే గీ నత్తివాడిని నాయకుడు మాకిట నాయకుడు అవుతాడు అని చెప్పి చిన్న చిన్న అభిప్రాయాలు, భిన్న అభిప్రాయాలు వచ్చాయి. కొంత ఆలోచన కలిగి ఉన్నారు వాళ్ళు. అంటే మోషే నాయకత్వానికి లోబడలేదు. మోషే చేస్తున్న అద్భుత కార్యాలు చేసినంతసేపు బాగానే ఉంది. ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రము, ఆ కర్ర చూపిస్తే చాలు, కర్ర చూపి దాని మీద కొడితే చాలు ఎర్ర సముద్రం పాయలవ్వడం, మరలా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు మన్నా కురవడం, ఆయన ప్రార్థన చేస్తే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పూరేళ్ళు రావడం, తినడానికి తిండి లేదని మాంసం కొరకు ఆరాట పడుతుంటే మాంసం అయ్యా మరి మేము మాంసం ఏమి లేదు మేము తినడానికి అంటే పూరేళ్ళను కూడా దేవుడు వారి ముందుకు గుడారాల ముందుకు నడిపించాడు. వారు పూరేళ్ళు కూడా తిన్నారు. కొంతమందికి అయితే ఆ చిక్స్ అంటే ఆ యొక్క మటన్ అన్నారు, చిక్స్ అంటారు, ఆ యొక్క ఏమంటారు మీట్ వాళ్ళ యొక్క పండ్లలో ఇరుక్కొని కూడా దాన్ని తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారంట. అంతగా తిని తనిశారు. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని అద్భుతాలు చూసినటువంటి వారే, కానీ దేవుని అద్భుతాలు చూసిన అంతసేపే ఉండడం కాదు, ఆ తర్వాత కూడా దేవుని మీద భక్తి, దేవుడు నాయకత్వానికి లోబడడం, దేవుని చిత్తానికి లోబడడం జరగాలి. దేవుడు మోషే నత్తివాడని తెలిసి దేవుడు తన అన్నను అహరోనును తనకు నోటి బూరగా వాడుకున్నాడు. సో దేవుడు వాడుకోదలిస్తే ఎవరినైనా వాడుకుంటాడు. హల్లెలూయా. పెద్ద మాటకారనే వాడుకుంటాడని కాదు, మాటలు రాని వాడిని కూడా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. నోట్లో నాలుక లేని వాడిని కూడా వాడుకుంటాడు. మోషే గురించి ఇంకొకటి కూడా ఉంది బైబిల్లో, నా ఇల్లంతట్లో ఇతడు మిక్కిలి నమ్మకస్తుడు, సాత్వికుడు. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు ఎవరు అంటే మోషే. సాత్వికము. 140 లక్షల జనాంగం నడిపించడం అంటే మామూలా అండి? ఈ రోజుల్లో మామూలుగా ఇప్పుడున్న పరిస్థితుల గురించి ఆలోచిస్తే ఇప్పుడున్నటువంటి ఒక 5,000 మందిని 6,000 మందిని నడిపించడమే, లేకపోతే 500 మందిని నడిపించడమే, ఒక 20 మందిని 30 మందిని నడిపించడమే చాలా తన మునుకలు అవుతున్నారు చాలామంది. కానీ దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టి బలంగా వాడుకుంటున్నాడంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. ఆయన మరి మోషే నిలబెట్టి వాడుకుంటున్నప్పుడు కోరవు కుమారులు మోషే నడిపింపును అంటే దేవుడు మోషేలో ఉండి నడిపిస్తున్నాడని ఆ నడిపింపును వారు గ్రహించారు. వారు కోరహుతో లేరు. వాళ్ళు ఏమని రాస్తున్నారంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడు. యెషయా భక్తుల్లో నుండి దేవుడు మాట్లాడాడు. నీళ్ళ దగ్గర కురుకొచ్చినట్టుగా ఉరికి రావాలా మీరు దేవుని దగ్గరికి. దాహం అయితే తాగుదాంలే, తర్వాత తాగుతలే, ఒక వారం అయినాక తాగుతలే అనుకుంటావా ఎప్పుడైనా? నేను అడుగుతున్నాను స్ట్రైట్ అవే, ఎంతమందికి దాహం అవుతుంది ఇక్కడ? దాహం కాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అసలు నాకు దాహమే కాదయ్యా, అసలు నేను నీళ్లు చక్కగా తాగనంటే ఒకసారి బెటర్ టు కన్సల్ట్ డాక్టర్. అసలు దాహమే కాకపోతే నీకు మూత్రపిండాలు దగ్గర పడతాయి, మూత్రపిండాల పనితీరు మందగిస్తుంది. ఒక వ్యక్తి రోజుకి ఎన్ని లీటర్ల నీళ్ళు తాగాలో తెలుసా? ఒకప్పుడు 5 లీటర్లు అనేవారు, కానీ ఇప్పుడు 5 కాదు, 3 to 4 ఆర్ 2 to 3. 2 to 3 ఈజ్ ఎనఫ్, సఫిషియంట్. 3 లీటర్స్ వాటర్ ఖచ్చితంగా తాగాలి. కానీ అది కూడా నేను తాగట్లేదు అని అంటే అది చాలా అనారోగ్యకారకము. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో నీళ్ళ దగ్గరకు పరిగెత్తుకొని రమ్మని దేవుడు అన్నాడు. కానీ ఇక్కడ కోరవు కుమారుల నోట నుండి దేవుడు అంటున్నాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడు. చదవండి ఆ మాటలు, యెషయా గ్రంథం 55వ అధ్యాయానికి వద్దాం. తప్పికొన్న వారలారా నీళ్ళ యొద్దకు రండి. దేవుడు పిలిపించాడు. నీకు నిజంగా దప్పిక అనేది ఉంటే నీళ్ళ యొద్దకు పరిగెత్తుకొని రావాలి. God has already given a
call, universal call, that is the invitation call to entire humankind, and you need to run for the water, not run for Jesus. Hallelujah. ఈ మధ్యకాలంలో రన్ ఫర్ జీసస్ అని పెట్టి చాలామంది పరిగెత్తున్నారు. బెటర్, నో, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దెమ్, మంచిదే, కానీ ఇక్కడ రన్ ఫర్ వాటర్, ద లివింగ్ వాటర్. హల్లెలూయా. జీవజలమైన యేసు దగ్గర పరిగెత్తుకొని రండి. దట్స్ వాట్ ఐఎమ్ స్ట్రైట్ అవే టెలింగ్ టుడే. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ క్లియర్లీ డిక్లేరింగ్ అస్. దేవుని వాక్యం దగ్గర పరిగెత్తుకొని రావాలి. జీవజలమైన యేసు దగ్గర పరిగెత్తుకొని రావాలి. హల్లెలూయా. ఈరోజు అలాంటి నీళ్ళ కొరకు ఈ జంతువు దప్పిక కలిగిన దుప్పి ఎలా ఉంటుందంటే, దానికి పేరులోనే ఉంది, చాలా గమ్మత్తుగా ఉంటుంది తెలుగులో, దుప్పి దప్పిక. హల్లెలూయా. దుప్పి దప్పిక ఎట్లుంటుందంటే చాలా చక్కగా పరిగెత్తుతుంది. అది మామూలు కాదు. పరిగెత్తుతూ ఉంటే తన కాళ్ళు కూడా అలసిపోవు. హల్లెలూయా. కొంతమందికి అయితే పరిగెత్తుతూ ఉంటే కాళ్ళు అలసిపోతాయి. అబ్బో, కాళ్ళు నడుము నొస్తుంది. ఈరోజు నేను దేవుని మందిరానికి వచ్చామంటే, వేర్ యూ హ్యావ్ కమ్ టు, వై యు ఆర్ హియర్ అంటే, యు ఆర్ కమ్ ఓవర్ హియర్ టు హ్యావ్ ద లివింగ్ వాటర్. దేవుని యొక్క మరి జీవజలమైన యేసయ్యను నువ్వు తాగడానికి వచ్చావు. యేసయ్య జీవించిన కాలంలో తను ఎక్కడికి వెళ్ళిన జీవజలాన్ని పరిచయం చేశాడు. హల్లెలూయా. యేసు తను వెళ్ళినప్పుడు జీవాన్ని పరిచయం చేశాడు. వేరెవర్ యూ కెన్ గో, బట్ యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ద లైఫ్ ఇట్ సెల్ఫ్. హల్లెలూయా. నీవెక్కడికి పోయినా అక్కడ జీవజలాన్ని పరిచయం చేస్తున్నావా? ఆర్ యూ ఇంట్రడ్యూస్ ద లివింగ్ వాటర్? ఆర్ యూ ఇంట్రడ్యూస్ ద లైఫ్ ఓవర్ దేర్? ఇఫ్ నాట్, యూ హ్యావ్ టు, నీవు ఖచ్చితంగా దేవుని జీవాన్ని పరిచయం చేయాలి. హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయంకి వెళ్తే, యేసు సమరయలో ఉన్న సుకార్ అనే ఊరికి వెళ్తున్నాడు. ఎప్పుడండి ఇది? మంచి ఎండవేళలో. మంచి ఎండవేళ యేసు నడుస్తూ వెళ్తున్నాడు కాలినడకన. ఆ ఊరు పేరు కూడా రాయబడింది, సుకారు. ఆ సుకారులో ఒక్క వ్యక్తి కొరకు యేసు పరిగెత్తున్నాడండి. ఓన్లీ ద వన్ అండ్ ఓన్లీ ద విమెన్. షీ ఈజ్ నన్ అదర్ దాన్ సామరిటన్ విమెన్. హల్లెలూయా. అక్కడ ఆమె యొక్క పేరు రాయబడలేదు. దేర్ ఈజ్ నో నేమ్. ఆమె పేరు రాయబడలేదు, కానీ ఆమె నీళ్ళ కొరకు ఎంత ఆతృతగా పరిగెత్తుందంటే, 12 గంటల వేళ యాకోబు బావి దగ్గరకు వస్తుంది. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చున్నాడు. అప్పటికి ఇంచుమించు 12 గంటల. ఎన్ని గంటలండి? టైంతో సహా రాసి పెట్టాడు. ఎన్ని గంటలకు నువ్వు దేవుని సమయానికి వస్తున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా టైంతో సహా రాసి పెట్టాడు. యేసయ్య ప్రయాణం కూడా టైంతో సహా రాయబడింది. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు బెటర్ టు నోట్ డౌన్ అండ్ keep it in your mind. When are you coming to the temple of the Lord, and when are you searching for the Lord? When are you praying to the Lord? నీవు దేవుని ఎప్పుడు ప్రార్థిస్తున్నావో సమయాలతో సహా రాయబడింది. యేసు 12 గంటల వేళ అక్కడకు ఒక స్త్రీ వస్తుందనే విషయం హృదయాంతరంగాలు ఎరిగిన దేవునికి తెలుసు. హల్లెలూయా. ప్రతి నిత్యం నీవు కూర్చుంట తెలుసు, నీవు లేచుట తెలుసు. నీవెప్పుడు రాత్రి 1 గంటకు పడుకుంటున్నావో తెలుసు, 2 గంటలకు పడుకుంటున్న వాళ్ళు తెలుసు. మళ్ళీ ఉదయం తొందరగా లేవని వాళ్ళ పరిస్థితి కూడా తెలుసు. ఎప్పుడు ఫోన్లతో ఎక్కువ టైంతో స్పెండ్ చేస్తున్న విషయం కూడా దేవుని తెలుసు. ఎక్కువ ల్యాప్టాప్లతో స్పెండ్ చేసే వాళ్ళ విషయం కూడా దేవుని తెలుసు. ఎక్కువ గ్యాడ్జెట్స్తో, ఫ్రెండ్స్తో చిట్ చాట్తో ఉన్న విషయం కూడా దేవుని తెలుసు. అందుకే అంటున్నాడు, అన్నీ తెలిసిన దేవుని దగ్గర దాగుడు మూతలు ఆడక
ఆడొద్దు. హల్లెలూయా. డోంట్ ప్లే ద గేమ్స్ విత్ లార్డ్. డోంట్ ప్లే విత్ ద గేమ్స్. డోంట్ ప్లే ద గేమ్స్ విత్ ద లార్డ్. దేవునితో ఆటలు ఆడడానికి లేదు. దాగుడు మూతలు ఆటలు ఆడడానికి లేదు. డోంట్ ప్లే ద గేమ్స్. ఎంత సమయంలో కూడా దేవునితో మనము ఆటలు ఆడడానికి లేదు. దాగుడు మూతలు ఆడితే మనమే అదైతే. దాగుడు మూతలు చాలాసార్లు ఆడుతూ ఉన్న ప్రజలు ఈ మధ్యకాలంలో ఉన్నారు. కానీ కౌరవ కుమారులు ఎంత దప్పిక కలిగి దేవుని కొరకు ఆశతో ఉన్నారంటే, ఆశపడిన ప్రాణాన్ని ఏం చేస్తాడు దేవుడు? అందరు చెప్పాలి, ఆశపడిన ప్రాణాన్ని. నీళ్ళ కొరకు నేనైతే తాగేటప్పుడు ఆశతో తాగుతాను. మరి ఎంతమంది ఆశతో తాగుతారో నాకు తెలియదు. నీళ్ళు దొరికితే చాలు అమృతంలాగా తాగుతాను నేను. నిజంగా చక్కగా నీళ్లు తాగాలి. అంటే బాగా తాగడం అని కాదు, కావలసినంత తాగాలి. ఆశతో ఈ దుప్పి అనే ఈ యొక్క యానిమల్ ఒక విధంగా జీవరాశిని దేవుడు అంత చక్కటి ఆశతో దాన్ని దేవుడు పుట్టించాడు. దాని నిర్మాణం చాలా విచిత్రంగా ఉంటుంది. అది నీళ్ళ కొరకు ఎంతటి ఎండమావులనైనా ఛేదిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడన్నా విన్నారా ఈ మాటలు? ఎండమావి. ఎండమావి అంటే ఏంటి? ఎండాకాలం కనబడుతుంది. ఎండాకాలం మనం అంత దూరంలో చూస్తూ ఉంటే ఆ ఎండకు అక్కడక్కడ నీళ్ళు ఇట్లా పారుతున్నట్టు కనబడుతుంది. దగ్గర పోతే నీళ్ళు ఉండవు, ఏముండవు. దట్ ఈస్ కాల్డ్ ఎండమావి. హల్లెలూయా. షాడో, వాటర్ షాడోస్. ఒక విధంగా వాటర్ ఉన్నట్టే కనబడుతుంది, కానీ అక్కడ వాటర్ ఉండవు. ఈ దుప్పికి కూడా అదొక సవాల్. తాను ఉన్నటువంటి ఆ అడవిలో కూడా చాలా దూరం నుండి చూస్తే అక్కడ నీళ్ళు ఉన్నాయేమని పరిగెత్తుగా అక్కడ నీళ్ళు ఉండవు. కానీ అది ఎట్టకేలకు ఖచ్చితంగా నీళ్లను కనుగొంటుంది, నీళ్లను త్రాగుతుంది. నీ జీవితంలో ఇలాంటి ఆశ ఎప్పుడైనా కలిగి దేవుని కొరకు పరిగెత్తుతున్నావా? నువ్వు నిజంగా దేవుని కొరకు పరిగెత్తితే ప్రతి వారం దేవుని సన్నిధికి వస్తావు. ఏ వారం మిస్ కావు. ఏ వారం కూడా దేవుని సన్నిధిని సమయాన్ని తప్పిరావు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో సమరయ స్త్రీ గురించి దేవుడు సమరయ స్త్రీని కలవడానికి వెళ్ళాడు. సమరయ స్త్రీతో సంభాషించడానికి వెళ్ళాడు. సమరయ స్త్రీ ద్వారా సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. దేవుడు యేసయ్యే ఆ గ్రామానికి సువార్త ప్రకటించలేదు, కానీ ద వన్ అండ్ ఓన్లీ లేడీ, షీఈస్ నన్ అదర్ దాన్ సామరిటన్ ఉమెన్, షీ ప్రీచ్డ్ ద గాస్పెల్ ఓవర్ దేర్. అక్కడ ఆమె ఆ యొక్క సువార్తను ప్రకటించింది. నీ ఒక్కదాని కొరకు, నీ ఒక్కని కొరకు దేవుడు ఎంతో ప్రయాసపడ్డాడు. నీవు వెతకడం కాదు, నీకే ఆయన దొరికాడు. హల్లెలూయా. మనం వెతికామని కాదు, మనం వెతకక ముందే ఆయన మనకు దొరికాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్దాం హల్లెలూయా. మనం వెతికామని కాదు, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. తప్పిపోయిన గొర్రెలాగా ఉన్న మనల్ని ఆయన వెతికి రక్షించాడు. అయితే కొంతమంది ఇంకా తప్పిపోయిన గొర్రెలుగా ఉన్నారు. వారి కొరకు నీ ప్రయాస ఉందా? ఈరోజు దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని మందిరానికే మనం ఆశతో పరిగెత్తుకొని రాకపోతే, దేవుని సన్నిధికే మనం ఆశతో పరిగెత్తుకొని రాకపోతే, ఆ ఆశను దేవుడు ఎలా తృప్తిపరచగలడు? ఈరోజు ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడు. హల్లెలూయా. ఒకే ఒక్క మాట, ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనంలో చదవండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనం. ఏమంటున్నాడు? అబ్బో నాకు కాళ్ళు లాగుతున్నాయి, నాకు నడుము నొస్తుంది, నాకు చేతులు లాగుతున్నాయి, నేను గుడికి పోతే నేను ఎక్కువసేపు కూర్చోను. ఈ కారణాలు చెప్పొద్దు. కుంటి సాకులు అంటారు వీటిని. ఈ కుంటి సాకులు చెప్పేటోళ్ళంతా కూడా ఇప్పుడు దుప్పి వాళ్ళు ఏం కావాలట? గంతులు వేయాలి. హల్లెలూయా. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యంలో ఏమన్నది? కుంటివాడు దుప్పి వలె గంతులు వేయాలి. తర్వాత మూగవాణి నాలుక. అబ్బో నాకు పాటలు రావండి,
పాస్టర్ గారు బాగా పాడతారు కానీ పాటలు, నాకు అస్సలు పాట రాదు, నేను పాడితే ఎవరు వినరు, నవ్వుతారు అనేటోళ్ళు పాటలు పాడాలి. హల్లెలూయా. పాటలు నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో పాటలు పాడడం నేర్చుకోవాలి. పాస్టర్ గారు బాగా పాడమంటారు కానీ నేను అందరితో నలుగురితో పోవాలి. దయచేసి నలుగురితో, దయచేసి ఈ మాటలు ఐ డోంట్ వాంట్ టు టెల్ అవుట్ సైడ్. నలుగురితో నారాయణ అంటారు చూడండి, అట్లా నలుగురు కలిసినప్పుడు నేను పాడతా, తర్వాత నేను ఒక్కదాన్ని పాడమంటే నేను పాడను. మూగవాడు పాటలు పాడాలి. హల్లెలూయా. నత్తివాడు దేవుని కొరకు బలంగా వాడబడితే, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ అబౌట్ ద మోసే, ఐఎమ్ నాట్ వర్తీ టు సే అబౌట్ హిమ్. నేను నిజంగా యోగ్యుని కాదు ఆయన గురించి ఎక్కువగా మాట్లాడడానికి, కానీ దేవుని వాక్య ప్రకారం మాట్లాడాల్సి వస్తుంది. మోషే ఒక నత్తివాడు, కానీ దేవుడు గొప్పగా దేవుడు అతను ఒక నాయకునిగా నిలబెట్టుకొని వాడుకుంటే, నేను పాటలు పాడను, నాకు పాటలు రావు, నేను దేవుని సన్నిధిలో పాటలు పాడాలంటే నాకు అంత ఇష్టం అనిపించదు. మూగవాని నాలుక పాటలు పాడాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదవండి. అరణ్యములో, అయ్యో అడవిలో నీళ్లు ఉంటాయా అండి? అడవిని గాలించినట్టే ఉంది నా ప్రయాస, వృధా ప్రయాస. బీటింగ్ ద బుష్ అరౌండ్ అంటారు కదా ఇంగ్లీష్లో, బీటింగ్ ద బుష్, బీటింగ్ ద అరౌండ్ బుష్ అంటే మొత్తం అడవినంతా గాలించినట్టే ఉంది నా ప్రయాస. కాబట్టి అడవిలాగా ఉంది నా పరిస్థితి, అడవి కాసిన వెనల్లాగా ఉందంటే దేవుడు అంటున్నాడు అడవిలో కూడా, అరణ్యంలో కూడా ఏముపుతాయట? నీళ్లు ఉబుకుతాయి. ఏ నీళ్లు? ఇప్పుడు మీరు కాంటెక్స్ట్కి రండి. ఏ నీళ్లు? జీవజలమై ఉన్న యేసు. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. బీటింగ్ బుష్ అరౌండ్ అని అంటే మొత్తం బీటింగ్ ద బుష్ అరౌండ్ అని మనం అంటాం కదా, అలాగే దేవుని వాక్యంలో ఈ యొక్క అడవిని గాలించినట్టే నీ ప్రయాసం ఉంటే ఈరోజు అక్కడ దేవుడు నీళ్లను పారజేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అదే మాట మళ్ళీ క్రింది వస్తుంది చదవండి. ఏమంటున్నాడు? అడవిలో కాలువలు పారుతాయి. ఈరోజు ఏం పారాలి? కాలువలు పారాలి. మా ఊరుకు పోవాలంటే ఇష్టం అనిపిస్తలేదు, మా ఊరు ఒక అడవిలాగా ఉంటుంది అంటే నీ ఊరును నువ్వే మార్చుకోవాలి. హల్లెలూయా. ఈరోజు నేను ఐఎమ్ గివింగ్ అన్ ఆల్టర్ కాల్ టు ఎవ్రీ వన్. యూ హ్యావ్ టు గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్ ఓవర్ దేర్. నీ యొక్క గ్రామాన్ని, నీ యొక్క కాలనీని, నీ యొక్క పట్టణాన్ని, నీవున్న ఏరియాని నీవే మార్చుకోవాలి. అడవిలో కాలువలు పారుతాయి. హల్లెలూయా. ఇది నా మాటలు కాదు, యెషయా భక్తుని నోట నుండి దేవుడు ముందుగానే జరగబోయే సంగతులను వినిపింపజేశాడు. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి నమ్మిన బిడ్డలు గట్టిగా హల్లెలూయా. చదవండి రెఫరెన్స్. ఎండ మావులు ఏమవుతుంది? మడుగులు అవుతుంది. హల్లెలూయా. ఈ 2024లో నాకు ఎండమావి లాంటి పరిస్థితి ఉండదు, అక్కడ అన్ని మడుగులు కావాలి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా నాకు ఈ 2024లో ఎండమావి లాంటి పరిస్థితి వద్దు. ఆశపడి దురాశ పాలు అవ్వడానికి లేదు. ఆశపడి ఏమంటారు, ఒక విధంగా నిరాశ పడడానికి లేదు. దురాశ కాదు, నిరాశ పడడానికి లేదు. నేను ఆశపడి నిరాశ పడొద్దయ్యా. నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఒక మడుగులు కావాలి. హల్లెలూయా. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఏంది అసలు చేతులు పైకి లేవట్లేదు? అందరు గట్టిగా 2 చేతులు పైకి అయితే హల్లెలూయా. నీవెక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు దాన్ని ఆశీర్వదించాలి. ఈరోజు వాక్యం వింటున్నాను, నిన్ను దేవుడు అలా దీవించాలని ఇష్టపడుతున్నాను. అడవిలో ఏం పారుతాయట? కాలువలు. అందుకే బైబిల్ తీయండి అందరు. బెటర్ టు ఓపెన్ యువర్ బైబిల్ అండ్ సర్చ్ ద స్క్రిప్చర్, రీడ్ ద స్క్రిప్చర్ వెరీ కేర్ఫుల్లీ. ఈరోజు 2024 నీ జీవితంలో
నువ్వు దుప్పులాగుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, అంతేగాని ఇవన్నీ ఒట్టిగానే జరగవు. హల్లెలూయా. ఇవన్నీ ఒట్టిగానే జరగవు. ఏమన్నాడు? ఎండమావులు మడుగులు గాను, తర్వాత ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్దాం హల్లెలూయా. నోరే రావట్లేదు. హల్లెలూయా. ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుడతాయి. ఒకానొక టైంలో అబ్రహాము ఇంటిలో హాగరు అనే ఒక దాసి ఉండేది. ఆమె కుమారుడు పుట్టిన తర్వాత ఇష్మాయేల్ ఆమెకు జన్మించిన తర్వాత ఈ హాగరు తన యజమానురాలైనటువంటి శారాను చిన్న చూపు చూడడం మొదలు పెడుతుంది. అప్పుడు శారా చాలా వేదన పడి ఆమెను ఇంటి వద్ద నుండి, ఇక నాకు అవసరం లేదు, ఇంట్లో నుండి వెళ్ళిపో అని చెప్పి పంపించేసినప్పుడు దేవుడు ఆమెకు తోడై ఉన్నాడు. ఆమె వెళుతూ ఒక చోట వింటివేంత దూరంలో ఆ చిన్నవాడిని పడేసి ఆ పిల్లవాని కేకలు చూడలేక నోరు ఎండకపోతుంది. కనీసం ఈమెకు కూడా తాగడానికి నీళ్ళు లేవు. ఆ టైంలో దేవుడు అక్కడ ఒక నీటి బొగ్గను ఏర్పరిచాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ చాలా కేర్ఫుల్గా వాక్యం వినాలి. అరణ్యంలోనే ఒక నీటి బుగ్గను దేవుడు ఏర్పరిచాడు. దానికి దేవుడు నన్ను చూచాడు అనే మాట ఒక హాగరు, అన్యురాలు, ఈజిప్షియన్, ఐగుప్తీయురాలు. ఆమె పేరు పూర్వ వృత్తాంతాలు చూస్తే ఐగుప్తీయురాలు అనేటువంటి ఒక వ్యక్తి దేవుని శక్తిని తెలుసుకుంది. ఏమన్నా తెలుసా? దేవుడు నన్ను చూచాను. చదువుతారా మాట? చదవండి. ఆదికాండం తీసిన వారు చదవాలి. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన అయిపోయిన తర్వాత ఆమె యొక్క పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకుని వింటి వేత దూరం ఎంత దూరం అమ్మా? ఇంటి దూరం నుండి కాదు, వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండేను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొర్ర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చింది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఎక్కడ నీళ్ళ ఊట పుట్టింది చెప్పండి? ఇప్పుడు చెప్పాల. అడవిలో నీళ్ళ ఊట పుట్టింది. ఈరోజు ఏడుస్తున్న ప్రయత్నం, ఎలుగెత్తి ఏడుస్తున్న స్థితిలో నీవు ఉన్నావేమో. హాగర్లాగా నీవు కూడా ఈ చావులు, ఆకలి చావులు, లేకపోతే ఇంకేదో బాధ, వేదన, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు ఎలుగెత్తి ఏడిస్తే ఆ ఎలుగెత్తి ఏడ్చే ప్రార్థన కూడా దేవుడు వింటాడు. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్దాం హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం హల్లెలూయా. ఎలుగెత్తి నీవు చేసే ప్రార్థన, నీవేడ్చే ప్రార్థన, ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ఈ బాధ నేను చూడను అన్న తీర్మానం నీలోనికి వచ్చినప్పుడే దేవుడు అలాంటి గొప్ప అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఈ వేదన నేను చూడను అనే తీర్మానం నువ్వు చేసుకుంటున్నావా? ఈరోజు 2023లో ఉన్న వేదన మళ్ళా చూడదలుచుకోలేదా అన్న తీర్మానం నీలోనికి వచ్చినప్పుడే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తాడు. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఏమన్నామే? హాగర్ తన నోటితో ఆ పిల్లవాని చావు నేను చూడను.
ఈ వేదన నేను చూడలేనయ్యా, ఈ చావు నేను చూడలేను అని తనకు ఎదురుగా కూర్చుండి ఏడుస్తుంటే దేవుడు ఆ చిన్న పిల్లవాని మొర్రను దేవుడు విన్నాడు. ఈరోజు చిన్న పిల్లలు చేసే ప్రార్థన కూడా దేవుడు వింటాడు. మనమే ప్రార్థన చేయకపోతే, మనమే ఎలుగెత్తి ప్రార్థన చేయకపోతే, మనమే ఎలుగెత్తి ప్రార్థించకపోతే మన పిల్లలు ఎలాగో దేవునికి మొర్ర పెడతారు? దట్స్ మై క్వశ్చన్. నీవు వస్తావు, నీ పిల్లల్ని గుడికి తీసుకురావు, ఇది ఎక్కడి సంగతి? చాలామంది నీవు నీ పిల్లలు దేవుని సన్నిధిలో కనబడాలి. హల్లెలూయా. నీవేడిస్తే సరిపోదు, నీ పిల్లవాడు కూడా ఏడవాలి. హల్లెలూయా. నీ పిల్లవాడు కూడా దేవునికి మొర్ర పెట్టాలి. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు ఏడ్చారా, ఒక్కడు ఏడ్చారా చెప్పండి? కాంటెక్స్ట్. ఇద్దరు ఏడ్చారా, ఒక్కరు ఏడ్చారా? బైబిల్ కాంటెక్స్ట్లో ఇద్దరు ఏడ్చారు. చిన్న పిల్లవాని చావు చూడలేనని ఎప్పుడు పడేస్తావు? తల్లులు చెప్పాలి ఎప్పుడు, నాకు వద్దు చెప్పో ఈ పిల్లడని ఎప్పుడు భర్త చేతిలో పడేస్తారు చాలామంది. అంటే బాగా విసిగిపోయినప్పుడు ఇక నాకు వద్దు ఈ పిల్ల, నువ్వే తీసుకో అని చెప్పి ఇచ్చేస్తారు. హల్లెలూయా. ఇక్కడ భర్త కూడా లేడు దగ్గర. ఆమె ఏం చేసింది తెలుసా? తీసుకొని వెళ్ళి అక్కడ పడేసి తనున్న చోటే ఎక్కడైతే ఏడ్చిందో, ఎక్కడైతే అంగలార్చిందో, ఎక్కడైతే కన్నీరు కార్చిందో అక్కడే ఒక గొప్ప ఊటను దేవుడు పుట్టించాడు. నీవు ఎప్పుడైనా కన్నీటితో ప్రార్థిస్తే అక్కడ దేవుడు కొన్ని ఊటలను పుట్టిస్తాడు. గాడ్ విల్ గివ్ ద స్ప్రింగ్స్ ఓవర్ దేర్. దేవుడు స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ని పుట్టిస్తాడు. ఆశీర్వాదాలకు కారణం, జీవానికి కారణం. ఆ రోజు ఆ వాటర్ పుట్టించకపోతే ఇష్మాయిల్ చచ్చిపోయేవాడు తెలుసా? కానీ దేవుడు అందరినీ కరుణించేవాడు. అందరు ఆయన బిడ్డలే. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్నా మనం. నీవు నిజంగా నీటి ఊటల కొరకు పరిగెత్తే సమయం నీకుందా? యేసు సమరయ స్త్రీతో అంటూ నేను జీవజలాన్ని అంటాడు. హీ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ లివింగ్ వాటర్. ఆ జీవజలమై ఉన్నటువంటి ఆ దాహమునకు అడుగుచున్న వాడెవడో నువ్వు దాన్ని గుర్తెరిగితే చదవండి ఆ మాటలు యోహాను సువార్త 4వ అధ్యాయంలో. ఈరోజు నీవు ఆయన అడగకుండా సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆ శిష్యులు ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోకి వెళ్ళి ఉండి ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీ నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావు? ఈ కాంటెక్స్ట్ అంతా నాకు వద్దు, కానీ ఆయన అంటాడు అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే ఎవరిని అడగాలి? ఇప్పుడు మనం దేవుణ్ణి అడగాలి. ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. ఈరోజు ఆ యొక్క ఐగుప్తీయురాలు ఒక విధంగా ఈజిప్షియన్ ఉమెన్ హాగరు దేవుణ్ణి అడిగింది. ఎవ్వరు లేని సమయంలో, ఇంటి నుండి వెలివేయబడిన పరిస్థితి, ఇక నాకు ఎవ్వరు లేరు, నా భర్త కూడా నాకు దగ్గరలో లేడు, నా నీళ్ళ తిత్తి కూడా అయిపోయింది, పరిస్థితులన్నీ చేయి జారిపోతున్నాయి, పిల్లవాడు కూడా ఆకలి